కేపీని షూట్ చేయగానే కేపీ చనిపోయాడని చెప్పేసి శరత్చంద్ర గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఒకవేళ బావను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఈ విధంగా ఇక శరత్చంద్ర గురించి అపూర్వ కంగారు పడిపోతుంటుంది. నా చేతులతో నా బావని చంపాను, ఈరోజు నా చేతులతో నా చెల్లెలి సుమంగిలిని తెంపానని చెప్పేసి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు ఇక చుట్టుపక్కల అటువైపుగా వెళ్తుండగా అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు కేపీ అలా పడిపోవడం చూసి గమనిస్తారు. అకస్మాత్తుగా పేల్చేసరికి వెంటనే అక్కడి నుంచి లోయలో పడిపోతారు. అటువైపున వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరో తల్లడిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో పడినట్టున్నారయ్యా అనే విధంగా అనుకుంటుండగా అవునే గప్పటి నుంచి నాకు కూడా గదే వినబడుతుంది, జరం తాగు అని చెప్పేసి చెట్టు వైపు చూసరికి అదిగదిగో గక్కడ ఎవరో మనిషిలా కనిపిస్తున్నారే, పానాలు పోయేలా ఉన్నాయి. పాపం ఎవరో అయ్యా, కాకపోతే మనం వెళ్ళి ఆ బాబుగారిని కాపాడదామయ్యా. అయినా మనకు వచ్చిన గోసి అందే, అసలే పూటిక లేని మన అయ్యో అలా పానాలు చూస్తూ ఎలా వదులుకుందామయ్యా. పాపం గాయన బతుకుతే భూమి మీద నూకలుంటే బతుకుతాడు, లేకపోతే లేదు అనే విధంగా వెంటనే కేపీ దగ్గరికి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. వెంటనే కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ఆ డ్రాయల్లో వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు కేపీ చనిపోయాడని చెప్పేసి ఈ విధంగా ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్తుంది కదా, అక్కడ డెడ్ బాడీ దొరుకుతుంది. కాకపోతే అక్కడ దొరికింది కేపీ డెడ్ బాడీ కాదు, అంతకుముందు ఆ లోయలో ఎవరో పడి చనిపోయారు. ఇక ఆనవాళ్ళు ప్రకారం చూస్తే కేపీ చేతులకున్న వాచి కింద పడిపోతుంది కదా, ఆ వాచి కేపీది అని చెప్పేసి అక్కడ ఆనవాళ్ళు డెడ్ బాడీ మొత్తం చిత్తలైనట్టుగా వెంటనే అలా క్లాత్లో మొత్తం చుట్టుకొని వస్తారు. ఈలోపు చావు కబురు చల్లగా అన్నట్టుగా అందరికీ తెలిసిపోతుంది కదా. ఒక్కసారిగా మీరా అక్కడ కుప్ప కూలిపోతారు. శారద వెంటనే అది తెలుసుకున్న శారద ఇక కేపీ దగ్గరికి వస్తుండగా గగన్ అడ్డుకుంటాడు. వెంటనే కోపంతో గగన్ చెంప పగలగొట్టి ఇక వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. అదే సమయానికి కేపీని ఆ ఇద్దరు వ్యక్తులు ట్రాన్లో తీసుకొని వెళ్ళి అక్కడ మూలికలతో ఇక నాటు వైద్యం జరిపిస్తూ ఉంటారు. కానీ అదే సమయానికి కేపీ మాత్రం స్పృహ తప్పి కోమాలోకి వెళ్తాడు. అక్కడ నాటు వైద్యంతో ఇక తనకి గుండె మీద తగిలిన గాయానికి నాటు వైద్యం అలా రోజుకు చేపిస్తుండగా మరోవైపు ఇక్కడ కేపీ చనిపోయాడని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరా శారద కూడా వెంటనే ఇక శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తుండగా ఈలోపు దహన సంస్కారాలు కూడా గగన్ చేత జరిపించాలన్న తర్వాత గగన్ ఒప్పుకోకపోయేసరికి వెంటనే శారద ఒప్పించి గగన్ చేత చిత్తి పెట్టిస్తుంది. ఇక మరోవైపేమో అందరు కలిసి ఇంటికి వస్తారు కదా. భూమి ఎంతగానో నమ్మదు, ఎందుకంటే అత్తయ్య మామయ్య చనిపోలేదు, నా మనసు చెప్తుంది మామయ్య బ్రతికే ఉన్నాడని చెప్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ చావు వెనకాల ఎవరు హస్తం ఉందో కూడా ఇక నిజం బయటపడిపోవాలి అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక వెంటనే మా ఆయనను చంపింది నువ్వే అని చెప్పేసి ఈ విధంగా ఇక ఏడుస్తూ ఉంటుంది. అపూర్వను తిట్టుకుంటూ అదేంటి నేను మీ ఆయన చంపడం ఏంటి, అంతే కదా వదిన, అతన్ని అన్యాయంగా జైలుకు పంపించావు, ఈరోజు ఆయన చావు కారణం నువ్వే కదా, మీరందరూ కలిసి మా ఆయనను చంపారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు షూట్ చేసిన విషయం కూడా మీరాకి తెలుస్తుంది. అదేంటన్నయ్య, నీ ఇంట్లో నన్ను పెట్టుకొని నా మెడలో మంగళసూత్రం లేకుండా నన్ను ఏకంగా ముండ్రలు చేసావు కదన్నయ్య, ఈ ఇంట్లో నేను ఉండనే వద్దు మీరా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు, పొరపాటున మీ వదినను చంపబోతుండగా నేను ఆ కోపంలో షూట్ చేశాను, ఎట్లా వదిలిపెడతా అనుకుంటున్నావు మావయ్య, మా నాన్నను చంపినా నిన్ను వదిలిపెట్టను, నిన్ను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పేసి చెర్రీ అంటుండగా ఏంటి అరెస్ట్ చేస్తావు, నీ నాన్న చేసిన తప్పులకు ఇది తగిన శిక్ష పడింది అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. మా నాన్న చేసిన శిక్షకు తగిన శాస్త్రి పడింది అంటున్నావు కదత్తయ్య, అసలు నువ్వెన్ని పాపాలు చేశావో ఆ పాపం మా నాన్న మీదికి చుట్టి ఈరోజు మాకు మా నాన్న లేకుండా చేసావు కదా అని చెప్పేసి చెర్రీ గొడవ పడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా సరే కేసు పెట్టి మావైనా అరెస్ట్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తుండగా నువ్వు కేసు పెట్టినా ఇక్కడ చెల్లినా బావను అరెస్ట్ చేస్తుంటే ఈ అపూర్వ ఊరుకుంటుందా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా తెల్లారిలోగా పోలీసులు వస్తారు. అదే సమయానికి ఇక
వెంటనే కేపిని చంపింది శరత్చంద్ర అని చెప్పేసి కంప్లైంట్ వచ్చిందండి, ఎవరు పెట్టారు అని చెప్పేసి అంటుండగా చెర్రీ గారు అని చెప్పేసి వెంటనే ఇక చెర్రీ పేరు చెప్పేసరికి చెర్రీని పిలిపిస్తుంది అపూర్వ. ఏంటి చెర్రీ, నువ్వు మీ మామయ్య మీద ఇక మీ నాన్న చంపింది మీ మామయ్య అనుకొని కంప్లైంట్ ఇచ్చావా? అంతే కదా, ఈరోజు మా నాన్న చావు కారణం ఇద్దరు వ్యక్తులు, ఒకరు నువ్వు, మరొకరు మావయ్య. అందుకే కావాలని నేను మామయ్య మీద కేసు పెట్టాను. ఎస్ఐ గారు, మా నాన్న చావు కారణం మా మామయ్య, ఎలాగైనా సరే అతనికి కూడా శిక్ష పడాలి. మా నాన్న చావుకి ఇక ఆత్మశాంతి కావాలంటే మా మామయ్య అరెస్ట్ కావాలి అని చెప్పేసి కేసు పెట్టేసరికి శరత్చంద్ర అరెస్ట్ చేయబోతుండగా, ఏంటి ఎస్ఐ, ఎవరు తెలుసా నేను అరెస్ట్ చేస్తున్నావా? దీనికి రూల్స్ ఉండవు మేడం, న్యాయకరంగా అయితే అతను కేసు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేయవలసి తప్పదు అని చెప్పేసి శరత్చంద్రను అరెస్ట్ చేసి పోలీసు తీసుకెళ్తుంటారు. ఈలోపు ఇక నాటు వైద్యం పేరుత అలా వెంటనే ఈ బాబుగారిని చూస్తే గొంపిట్టి లాగున్నాడయ్యా, ఎలాగైనా సరే ఈ బాబుగారి గురించి మనం తెలిసిన వాళ్ళకు కాస్త ఇక సమాచారం అందిద్దామయ్యా, కానీ ఎట్టాయే వీళ్ళు చూస్తే పెద్ద ఇంటి గొప్పలాగా ఉన్నారు అట్టా అని చెప్పేసి ఇతని గురించి మనం ఎట్టా సమాచారం ఇంత ఓ పంచేద్దామయ్యా, మన ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు కదా, ఆ సర్పంచ్కి ఈ బాబుగారి ఫోటో పంపిస్తే గప్పుడు ఇక ఏదో సెల్లులో పెడతారే, గట్ల పెట్టమంటే అప్పుడు ఎవరైనా ఇతని కోసం ఆచూకి తెలుసుకొని అత్తారు కదయ్యా. మంచి ఆలోచనే, ఎట్టా అయితేంది పాపం బాబుగారిని చూస్తుంటే ఇక ఉలుకు లేదు పలుకు లేదు, గదే కోమాలకు పోయినది కదా, ఆ దేవుడి దయ వల్ల ఈ బాబుగాడికి శుభహత్తే అప్పుడు నిజాలు కూడా బయటపడతాయి. ఈ బాబుగారు ఎవరు, ఇక వీళ్ళ భార్య ఎవరనేది అన్ని నిజాలు బయటపడతాయి అనే విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపు శారద ఏడుస్తుండగా గగన్ మాత్రం అయినా అతని గురించి ఏడవలసిన అవసరం ఏముందమ్మా, ఎందుకంటే నిన్ను ఎంత అన్యాయం చేసి నమ్మించి మోసం చేసి మనని నడి రోడ్డు మీద వదిలిపెట్టిన అతని గురించే నువ్వేడవడం? ఏడుస్తున్నావే, ఏడవాలంటే ఇప్పుడు కాదమ్మా, నిన్ను ఏ రోజైతే పసికందులుగా మమ్మల్ని ఇక పాపం అనిపించుకోకుండా ఆ నడి రోడ్డు మీద వదిలిపెట్టి అతన్ని సరదాకి పెళ్లి చేసుకున్నాడో గప్పుడు ఏడాల్సింది, ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే అతని గురించి ఏడ్చే బదులు ఊరుకున్నది ఉత్తమ్. మన గురించి ఆలోచించని వ్యక్తి గురించి ఎందుకమ్మా ఏడవడం? ఏంటి బావా, ఏంటి ఆ మాటలు? మామయ్య గురించి ఎందుకు ఆలోచించకూడదు? భూమి, ఇందులో నీకు అనవసరం జోక్యం లేని విషయానికి నువ్వు జోక్యం తీసుకోకు అని విధంగా అంటుండగా, ఏంటి బావా, ఎందుకు జోక్యం తీసుకోకూడదు? అయినా తన భర్త గురించి తను ఏడవడంలో తప్పేముంది అని విధంగా అంటుండగా, భర్త అతన ఏ రోజైతే మా చిన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి నరి రోడ్డు మీద మేము ఏడ్చుకుంటూ ఇక చెట్ల పొంటి చేమల పొంటి ఉన్నామో ఆ రోజే మాకు మా నాన్న చచ్చాడు అని చెప్పేసి గగని విధంగా అంటూ ఉంటారు. మరోవైపు స్టేషన్లో వెంటనే ఎస్ఐ శరత్చంద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత అపూర్వ ఈ విధంగా అంటుంది, అరే చెర్రీ, ఈరోజు నా బావను అరెస్ట్ చేయించావు కదా, ఇంతకింత నీ మీద పగపట్టి ఎలా తీసుకుంటాను చూడరా. ఏంటి తీసుకునేది, ఈరోజు మా నాన్నను పొట్టన పెట్టుకున్నాం, ఇంకేముంది, ఇంకా మా ప్రాణాలా? సరే ఒక పంచేయి, మా అందరినీ చంపేసి అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు అని అపూర్వతోని చెర్రీ గొడవ పడుతూ ఉంటారు. మరి భూమి తెలుసుకుంటుందా? వెంటనే భూమి తెలుసుకున్న తర్వాత కేపీ గురించి నిజాన్ని ఇక చనిపోయాడని అలాగే దాస్తుందా? అపూర్వ బండారం బయట పెట్టడానికి భూమి మరి ఏం చేయబోతుంది? కేపీని అలాగే రక్షించుకొని నిజాన్ని ఇక తెర ముందుకు ఏ రోజు ఎప్పుడు ఊహించని ట్విస్ట్గా మారబోతుందో, ఇక అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయడానికి కేపీ మళ్ళీ తిరిగి బ్రతికి రావడం ఇక ఊహించని ట్విస్ట్గా మారబోతుంది అపూర్వకి. థ్యాంక్ యూ ఫర్ అగైన్ లైక్